హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్గా అనాలిసిస్ చేసి మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మన లెవెల్స్ విషయానికి వస్తే చూడండి, నిఫ్టీ బాగా గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ ఈ లెవెల్ నుంచి రివర్స్ అయింది. అంటే మార్కెట్లో ఇంత హ్యూజ్ గ్యాప్ అప్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ రీట్రేస్మెంట్లో బై చేయాలని ఆలోచిస్తారు చాలామంది. అయితే ఈరోజు మన వీవ్యాప్, మన పివోట్ పాయింట్స్ చూడండి, ఇక్కడ ఈ పివోట్ పాయింట్ అండ్ వీవ్యాప్ ఈ రెండిటి కింద క్లోజ్ అయ్యి, ఇక్కడ చూడండి క్లోజ్ అయ్యి, ఈ వీవ్యాప్ కింద ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇక్కడ మళ్ళీ రీటెస్ట్ చేసింది. వీవ్యాప్ని రీటెస్ట్ చేసి డౌన్కి వచ్చేటప్పుడైతే ఖచ్చితంగా పుట్ ఆప్షన్ అయితే తీసుకోవచ్చు. మన లెవెల్స్ని పైగా మన వీవ్యాప్ని, మన పివట్ పాయింట్స్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరైతే ఈ విధంగా అయితే పుట్ సైడ్ అయితే చేయొచ్చండి. నేను పని మీద బయటికి వెళ్ళి ఇది మిస్ అయ్యాను. చాలా మంచి ఫాల్ ఈరోజు మిస్ అయ్యాను. చూడండి, అక్కడి నుంచి మన లెవెల్స్ అన్నిటినీ దాటుకుంటూ చూడండి, ఈ లెవెల్ దాటింది, మళ్ళీ మన లెవెల్ని రీటెస్ట్ చేసింది, డౌన్కి వచ్చింది. చూడండి, ఇక్కడ మన ఈ లెవెల్ని దాటింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది, మళ్ళీ డౌన్కి వచ్చింది. ఇక్కడ మన లెవెల్ని రీటెస్ట్ చేసింది, డౌన్కి వచ్చింది. డౌన్ ఫాల్లో చూడండి, మన లెవెల్స్ని దాటుకుంటూ మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ లెవెల్ దగ్గర మళ్ళీ రిజెక్షన్ తీసుకొని మళ్ళీ డౌన్కి వచ్చింది. చూడండి, చాలా పెద్ద ఫాల్ అయితే జరిగింది. చూడండి, మళ్ళీ ఇక్కడ మన లెవెల్స్ అయినటువంటి 22,400, 387 ఈ లెవెల్స్ దగ్గర నుంచి చూడండి చాలా మంచి మూమెంట్ అయితే ఇచ్చి ఇక్కడ మన నియర్ బై మన లెవెల్ దగ్గర ఆగింది. నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 22,444 అండి. ఇక్కడ 430 ఉంది కదా, దీన్ని మార్చుకుందాం. 44 ఓకే అండి. చూడండి, మన వీవ్యాప్ పివట్ ఈరోజు అయితే చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. చూడండి, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ అయ్యి మంచి మూమెంట్ ఇచ్చిన తర్వాత ఈ 49,600 అనేది ఒక సైకలాజికల్ లెవెల్. 600 అనేది చాలాసార్లు మనం చెప్పుకున్నాం, మీరు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ 600 అనేది సైకలాజికల్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. తర్వాత అక్కడి నుంచి చూడండి, ఈ ఇండెసిషన్ క్యాండిల్, డోజీ క్యాండిల్ డౌన్కి వచ్చింది, మన వీవ్యాప్ డౌన్ క్లోజ్ అయింది. తర్వాత పివట్ పాయింట్ కింద ఈ క్యాండిల్ క్లోజ్ అయింది, 935 క్యాండిల్ క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. తర్వాత మన లెవెల్ ఉంది, ఇక్కడ మన లెవెల్ని సపోర్ట్ తీసుకొని ఆ క్యాండిల్ పడింది. ఆ తర్వాత ఆ క్యాండిల్ని దాటి చూడండి ఒక రెడ్ క్యాండిల్, అంటే ఒక బేరిష్ క్యాండిల్. చూడండి, ఈ క్యాండిల్ దాటిన తర్వాత ఇక్కడ హ్యాపీగా బయింగ్ చేయొచ్చు, ఫుడ్ సైడ్ ఈజీగా వెళ్ళొచ్చు కదా. చూడండి, ఇక్కడ నుంచి పివట్ పాయింట్ వీవ్యాప్ కింద, పివట్ పాయింట్ కింద ప్లస్ మన లెవెల్ కింద క్లోజ్ అయినప్పుడైతే ఖచ్చితంగా ఫుడ్ సైడ్ వెళ్ళొచ్చండి. నేనైతే ఈరోజు చాలా చాలా మంచి పాయింట్స్ మిస్ అయ్యి లాస్ట్లో వచ్చి ఎక్కడంటే చూడండి, ఇక్కడ ఈ లెవెల్లో ఈ సపోర్ట్ తీసుకొని బయింగ్ వెళ్తుంది అనుకొని నేను కూడా టెలిగ్రామ్లో బయింగ్ అని చెప్పాను. చూడండి, ఇక్కడ డౌన్కి వచ్చి మళ్ళీ వెళ్ళింది. చాలా చాలా మంచి పాయింట్స్ ఈరోజు చూడండి, మన లెవెల్స్ అన్నిటినీ చూడండి దాటుకుంటూ రీటెస్ట్ చేసుకుంటూ చూడండి, ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, మళ్ళీ డౌన్కి వస్తూ ఇక్కడ మన లెవెల్ 48,689 లెవెల్ని, ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకొని మాత్రం ఒక 200 పాయింట్స్ అయితే అప్ సైడ్ మూమెంట్ అయితే ఇచ్చిందండి. చూడండి, ఈ ఒక్క లెవెల్ ఈరోజు పనిచేసింది. మిగతా స్టార్టింగ్లో అయితే వీవ్యాప్ పివట్ పాయింట్స్ చూడండి, మన ఛానల్లో మనం ఇచ్చే లెవెల్స్ చాలా బాగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా పనిచేస్తున్నాయి. రేర్గా అప్పుడప్పుడు
ఈ లెవెల్స్ పనిచేయకుండా అంటే ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు కానీ లేదా ఎక్కువ ఫాలింగ్ మూమెంట్ ఎక్కువ బయింగ్ మూమెంట్ ఉన్నప్పుడు వీవ్యాప్ పివట్ పాయింట్స్ అవి పనిచేస్తున్నాయి. వీటన్నిటిని గమనిస్తూ మీరు ట్రేడ్ చేసుకుంటే మంచి పాయింట్స్ అయితే క్యాచ్ చేయొచ్చండి. దయచేసి గమనించగలరు. అదేవిధంగా ఈరోజు మన ఫార్ములా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ 48,910 అండి. 48,910 ఇక్కడ 916 ఉంది. దీన్ని అడ్జస్ట్మెంట్ చేద్దాం సరిపోతుంది. 910 ఓకే అండి. ఇది లెవెలు. దయచేసి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మండే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్.